ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ. చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పాలసీని ప్రకటించారు. ముగ్గురు పుడితే 30,000, నలుగురి కంటే 40,000. వినడానికి చెప్పుకోవడానికి కూడా చాలా బాగా రైమింగ్తో కూడినటువంటి వర్డ్స్ చాలా బాగున్నాయి. కానీ నిజానికి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు, తల్లులు చంద్రబాబు నాయుడు లాంటి లేకపోతే ఒక ముఖ్యమంత్రికో లేకపోతే ఒక ప్రభుత్వానికో వాళ్ళ ఆలోచన విధానాలకి పనిచేసేటటువంటి యంత్రాలుగా ఉన్నారా? సార్ నమస్తే అండి. ముఖ్యంగా మీకు ప్యానెల్లో వారికి, సాక్షి వీక్షకులకి. సార్ ఇది అందరూ చెప్పే కోణంలో ఇప్పుడు మేడమ్స్ వాళ్ళందరూ చెప్తారు ఏంటంటే ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు 30,000 సరిపోతాయా, 40,000 సరిపోతాయా, మేమేమన్నా యంత్రాలా అని వాళ్ళిద్దరూ సబ్జెక్ట్ మాట్లాడతారు సార్. నేను యాజ్ పర్ లీగల్ ఆస్పెక్ట్ మాట్లాడతాను సార్. ఇప్పుడు మీరు చూస్తే కోర్టులో ఎన్ని భార్య భర్తల విడాకుల కేసులు, మెయింటెనెన్స్ కేసులు స్టిల్ ఈ రోజుకి పెండింగ్ ఉండి కనీసం మెయింటెనెన్స్ 10,000 సరిపోవట్లేదండి, కనీసం 15,000 అన్నా ఇప్పించండి అంటే ఎక్కడైతే భర్తకి సంబంధించిన ఆదాయం పెరగకుండా మేము ఎలా ఇప్పించమమ్మా అని ఒకరు, అదే మాదిరిగా కోర్టులోనండి మొన్న ఈ మధ్య జరిగిన డిస్కషన్ లో ఒక తల్లికి 2 బిడ్డలు, ఒక మగ బిడ్డ, తర్వాత ఆడబిడ్డ 8th క్లాస్ లో ఆ పాప ఐఐటికి కోచింగ్ ఏదో వెళ్ళాలని ఫీజులకి సరిపోక మెయింటెనెన్స్ పెంచండి అంటూ జడ్జి గారి దగ్గరికి ఆ తల్లి బిడ్డను తీసుకొని వస్తే ఆ బిడ్డ జడ్జి గారి ముందు అడిగిన ప్రశ్న, ఆ భర్త ఏదైతే ఆ తండ్రి నేను అంత కట్టలేనండి, నాకు అంత స్తోమత లేదండి అంటే ఆ బిడ్డ అడిగిన ప్రశ్న అండి, ఎవరు కనమన్నారు నన్ను, ఎవరు కనమంటే మీరు కన్నారు అంటూ జడ్జి గారిని నిలదీసేసిందండి. కోపంతో, భావోద్వేగంతో, కన్నీటి పర్యంతంతో ఎవరు కనమన్నారు అని నిలదీస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి కోటాలు మొత్తం. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కనమన్నారంటే చంద్రబాబు గారు కనమన్నారు. అరే ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు ఏంటి, తల్లి ఆరోగ్య పరిస్థితులు ఏంటి, ఈ రోజు వచ్చేటటువంటి రొమ్ము క్యాన్సర్, యోని క్యాన్సర్ అంతా కూడా తల్లులకి గర్భసంచి క్యాన్సర్లు ఇవన్నీ వస్తుంటే బిడ్డని కన్నాక ఒకవేళ తల్లి మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆరోగ్యశ్రీ లేవు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి వైద్య సదుపాయాలు లేదు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి కోర్టు కేసులు పెండింగ్ లో చూస్తుంటే అసలు ఒక తల్లి తన 2 బిడ్డలతో కలిపి పురుగుల మందు తాగి చనిపోయింది. మీరు వినుంటారు ఎన్నో కేసులు. ఒక తల్లి తన 2 బిడ్డల్ని కలిపి బావిలో దూకి చనిపోయింది, అది వినుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో బిడ్డల్ని ఎవరికి అప్పచెప్పాలి, అసలు ఎవరు కనమంటే కంటున్నారు? ఇక్కడ కేసులు ఎన్ని నమోదవుతున్నాయి, ఇక్కడ సఖ్యత లేదు, ఇక్కడ కుటుంబ వ్యవస్థలు సరిలేరు, మీరు P4 అంటూ ఎవరు ఆదుకుంటారు? ఒక తండ్రి తనకు పుట్టిన బిడ్డకే సరైన మెయింటెనెన్స్ ఇవ్వలేక, సరైన చదువు చదివించలేక కోటాల్లో నాకు ఆదాయం లేదంటూ చెప్తుంటే బిడ్డ నిలదీస్తున్న పరిస్థితుల్లో మీరు ఇంకా కూడా కనండి, 3, 4, 5 బిడ్డలే సంపద, అది ఎలాగో చెప్తానంటారు. ఏం చెప్తారు మీరు? పక్క రాష్ట్రాలు బిడ్డల్ని ఎక్కువగా కని అక్కడ ఏదైతే జనాభా పెరిగి అక్కడ ఏదైతే సంపదను వాళ్ళు సృష్టించలేక ఇక్కడికి వచ్చి ముఠా పనుల్లో, కూలీ పనుల్లో, లేకపోతే స్లాబ్ వేయడాలకో, చెక్క పనులకో వస్తున్నారు సార్. సార్ ఇటువంటి పరిస్థితుల్లో మీరు కనేయండి అంటే గతంలో చంద్రబాబు గారు కూడా నేను ఒక్కరిని కన్నాను, మీరు కూడా నాలాగే అంటూ ఒక ఆదర్శమైన రీతిలో వచ్చారు. అదే మాదిరిగా పూనం కౌర్ గారు అడిగినా, ఇంకొకళ్ళు అడిగినా మీ లోకేష్ గారిని రంగంలోకి దించండి, 3, 4 కనండి, మీరు కన్నాక మీరు కూడా నాలాగా ఆదర్శంగా ఉండండి అని అంటే బాగుంటది. ఇంకా దారుణం ఏంటంటే హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయమంటూ పంపించేస్తున్నారట సార్. సార్ 2వ బిడ్డ సార్, నా బిడ్డని అత్తగారింటికి పంపించాలి, ఆపరేషన్ చేయమంటే ఏమా మాకు పైకి నుంచి ఆర్డర్లు ఉన్నాయి, మేము చెయ్యం. 2 పిల్లలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడానికి వీలు లేదన్నట్టుగా ఉత్తర్వులు ఉన్నాయా? నిజానికి ఉన్నాయా? చాలా హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడా చేయట్లేదట. మేము చేయము, 3 కనాల్సిందే మీరని బలవంతం చేస్తూ మాట్లాడుతున్నారట. నిజంగా ఇది అటువంటి బలవంతంగా మేము చేయమని చెప్పడమో, లేకపోతే బలవంతంగా మీరు 3వ బిడ్డను కనాల్సిందే, లేకపోతే 4వ బిడ్డను కనాల్సిందే అని చెప్పే రైట్ ఏ హాస్పిటల్కైనా, ఏ అధికారికైనా ఉంటుందా? సార్ అసలు తల్లి మీద పెత్తనం చేసే అధికారం తాళి కట్టిన భర్తకి కూడా లేదు సార్. ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి సార్. భర్త బిడ్డను కనమంటే తండ్రిగా నేను తండ్రిని అవ్వాలి అంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, నా కెరీర్ అయ్యే వరకు నేను కననని, నేను ఐఏఎస్ కోచింగ్కి వెళ్తున్నాను, నా కెరీర్ అయ్యే వరకు నేను కననంటే కొన్ని కేసుల్లో కూడా అద్భుతమైన జడ్జిమెంట్లు వచ్చినాయి సార్. బిడ్డల్ని కనే హక్కు తల్లికి మాత్రమే ఉంటుంది, తల్లి ఇష్టం మీదే బిడ్డల్ని కనగలుగుతుంది. మీరు ఈ రోజు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నారు సార్, రైతులతో డిస్కషన్ చేయకుండా భూములు తీసుకుంటున్నారా?
రోడ్డు పక్కన హైవే రోడ్డు వేయడానికి భూములు తీసుకుంటున్నారు. ఆ రైతులతో కూర్చొని మాట్లాడాకే కదా నిర్ణయం తీసుకుంటున్నారు. మరి ఇంత పెద్ద స్కీమ్ మీరు పెట్టేస్తూ ఏ తల్లుల దగ్గర కూర్చొని మీరు ఆ అనధికారమైనటువంటి ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారు సార్. మాతో ఏమన్నా డిస్కషన్ చేసినారా? డాక్టర్లతో ఏమన్నా డిస్కషన్ చేసినారా? మా ఒపీనియన్ తో మీరు చెప్తున్నారా? మీ ఎంపీ సీట్ల కోసం, మీ పాపులేషన్ కోసం మమ్మల్ని యంత్రాలుగా కమ్మంటే కోర్టులో అవుతున్న కేసులు ఏంటి, లేకపోతే హాస్పిటల్లో మీరు చేయనట్టున్న ఆపరేషన్లు ఏంటి? కనీసం అత్తింటికి బిడ్డని పంపించడానికి కూడా తల్లి ఇన్ని రోజుల నుంచి ఇంట్లోనే పెట్టుకుంది సార్. ప్రైవేట్ దాంట్లో అయినా ఆపరేషన్ చేసి పంపిద్దామమ్మా, అత్తగారింటికి పంపించి రేపు మళ్ళీ ఇంకో కడుపో కాలో వస్తే పోషించే పరిస్థితుల్లో, బిడ్డకి కనీసం పురుడు పోసే పరిస్థితుల్లో కూడా మేము లేవమ్మా అంటున్న పరిస్థితుల్లో ఈ రోజు కన్న బిడ్డల్ని కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు సార్, కేవలం ఈ స్కీమ్ వల్ల. కానీ ఈ దయచేసి పాలసీని సమర్థించే వాళ్ళు ఉన్నారు చేయండి. కదా, ఈ 30,000 40,000 ముగ్గురు పిల్లలు పుడితే 30,000, నలుగురు పిల్లలు పడితే 40,000 ఇస్తాననేటటువంటి పాలసీని సమర్థించే వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్యాకేజీ ఇస్తున్నారు కదా, ఏం వదిలేయలేదు కదా, పాలసీని చెప్పి గాలికి వదిలేయట్లేదు కదా, మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి కల్పిస్తున్నారు కదా అని అంటున్నారు. దీనికేం సమాధానం చెప్తారు? సార్ మీకు గుర్తుందో లేదో, ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తున్నారా? ఈ రోజు మీరు తల్లులకి ప్యాకేజ్ ఇస్తామంటే మేము చెప్పులు కాదండి, కనీసం పళ్ళు రాళ్ళు కొట్టేస్తారు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆడబిడ్డలు. ఈ రోజు తల్లులకి మీరు ప్యాకేజీలు ఇస్తారా? బిడ్డలు కనమని ఎవరు మీరు? ఏ హక్కు ఉందని మీరు మాట్లాడతారు ఈ రోజు? సో యంత్రాలుగా చూస్తున్నారనేది ఒకటైతే, ఏకంగా ప్యాకేజ్ స్టార్స్ అన్నట్టుగా ప్యాకేజ్ మహిళలుగా చేసేసినారు. మాకు కూడా ప్యాకేజీలు ఇచ్చేస్తున్నారు. మాతో చర్చించకుండా మా మీద మీరు నిర్ణయాలు తీసుకోవడానికి హూ ఆర్ యూ అనే పరిస్థితుల్లో ఈ రోజు ఆడబిడ్డలు నిలదీసే వాతావరణం అయితే ఉందండి. ఆ రోజు వద్దనింది ఆయనే. ఈ రోజు దేశ జనాభా పెరగాలి, నా ఎంపీ టికెట్లు కావాలంటే కూర్చోండి, మాట్లాడుకోండి, డిస్కషన్ ఈ రోజు గట్టిగా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పాలసీని అనౌన్స్ చేశారు. తన పాలసీని జస్ట్ అనౌన్స్ చేసినందుకు గట్టిగా క్వశ్చన్ చేయొచ్చు. ఇందులో ఈ కష్టాలు ఉన్నాయి, ఈ నష్టాలు ఉన్నాయని. రేపు చట్టమే తీసుకొస్తే సార్ ఏ చట్టం తీసుకురావాలన్నా ఎవరి గురించి చట్టం సార్? రైతుల చట్టం తీసుకొచ్చినారు సార్. 3 చట్టాలు తీసుకొస్తే మోడీ గారిని కూడా ధర్నాలు చేసి, జంతర్ మంతర్ ఢిల్లీలో ధర్నాలు చేసి వెనక్కి పరిగెట్టించి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది సార్. ఈ రోజు మా మీద చట్టాలు వేస్తే మేమెళ్ళి జంతర్ మంతర్లో కూర్చోవాలి సార్, తల్లులో మేము కూర్చోవాలి సార్. ఈ రోజు ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఉచిత విద్య ఇవ్వగలుగుతున్నారా? ఉచిత వైద్యం ఇవ్వగలుగుతున్నారా? బిడ్డలకి గుండె కోసే వ్యాధులు వస్తూ ఎక్కడ సర్జరీలు చేయించుకోవాలో తెలియక, ఆరోగ్యశ్రీలు పనిచేయక, తల్లి తన కళ్ళ ముందే బిడ్డ చనిపోతున్న వాతావరణాన్ని చూస్తున్నారు కదా సార్. మీరు పప్పు చెక్కలు ఇచ్చేసి బలమైనంగా మీరు పెరిగిపోండి అంటే పప్పు చెక్కలతో బలంగా పెరిగే పరిస్థితులు ఉన్నాయా సార్? సో దయచేసి మాతో చర్చలు లేకుండా మీరు గనక చట్టం ఇష్యూ చేస్తే మళ్ళీ జంతర్ మంతర్లో కూర్చునేది తల్లులే. ఖచ్చితంగా చట్టాన్ని వెనక్కి తీపిస్తాం. మోడీ గారు కూడా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అన్నారు. ఇంకా అంత ఇదిగా మహిళల బిడ్డల్ని కనండి, బిడ్డల్ని పెంచండి అనలేదు. ఎందుకంటే ఆయనకే వారసులు లేరు. ఈ రోజు ఆలోచించుకుంటున్నారు ప్రతి ఒక్కరు, ఇది కరెక్టా కాదా, మనం అడగడానికి అర్హులమా కాదా, మనం దీని మీద చెప్పచ్చా చెప్పకూడదా, మనం ఒకళ్ళని కన్నాం, అసలు ఇంకొకళ్ళని అసలే కనలేదు. మరి మనం ఎలా చట్టాలు చేస్తాం? ఆ బిడ్డల్ని కన్నాక ఆ బిడ్డలతో ఎంత బాధ, ఆవేదన, లేకపోతే ఎన్ని ఆరోగ్య సమస్యలు, ఎన్ని అనారోగ్య సమస్యలు, ఎంత విద్యా ఖర్చులు, ఇవన్నీ ఆలోచించుకోవడానికి అనుభవం ఉండాలి సార్. అనుభవం ఉండాలి. ఆ అనుభవజ్ఞులు మాట్లాడితే బాగుంటుంది. కానీ అనుభవం లేని వారు దీని మీద చట్టం చేయడానికి కూడా అనర్హులు.